అండి, వెల్కమ్ టు కలగూర గంప. చాలా రోజుల తర్వాత మన దోస్తు దగ్గరకు వచ్చిన. యాక్చువల్లీ ఏంటంటే మీ అందరూ ఇప్పుడు కూడా నన్ను చాలామంది ఇన్స్టాలో కానీ మెయిల్స్లో కానీ అడుగుతున్నారు, నీవు పులిపిర్లు లేదంటే వాట్స్ తీసుకున్నావు కదా, ఏమైంది, దానికి మచ్చలు వచ్చాయా, చేసిన ప్లేస్లో మళ్ళీ వచ్చాయా, ఇంకా లేదంటే కొత్త ఎక్కడ వచ్చాయి, వచ్చిన ప్లేస్లోనే వచ్చినాయా, ఇవన్నీ చాలా 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 క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ నాకు కుదరలేదు మళ్ళీ. అంటే నేను ఇంట్లో ఉండి ఆన్సర్ ఇచ్చేదానికంటే కూడా యాక్చువల్గా డాక్టర్ మేడం కూడా ఏమంటున్నారంటే ఒకసారి వచ్చి చూపించిపో అని అడిగారు నన్ను. చాలా రోజులు రాలేదు, చూపించలేదు. సో ఈరోజు మళ్ళీ వచ్చిన తనతోనే తన ముందరనే చూపిస్తాం మీకు. సో అసలు ఎక్కడ కూడా మచ్చలు పడలేదు ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే అవి తీసిన ప్లేస్లో మళ్ళీ రాలేదు. ఓకేనా, మీకు అందరు గుర్తుండి ఉంటుంది, నా కన్ను రెప్ప కింద ఈ కింద ఇంత పెద్దగా ఉండింది. ఓకే, చాలా కేర్ఫుల్గా తీసిన తను. అండ్ చాలామంది మన ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి చేసుకున్నారంట. అందరూ సేఫ్, అందరూ జాగ్రత్తగా ఉన్నారు కదా. సో మీరు చేసుకున్న వాళ్ళందరూ ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలామంది అంటే జనరల్ ఈ పులిపిల్లు అవన్నీ కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటాం. ఎస్పెషల్లీ మనము ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన హార్మోన్స్ అన్నీ అటు ఇటు ఇటు అయిపోతాయి కదా. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్లో ఇదొకటి అనమాట. అంటే నేను మంచిగా చీర కట్టుకోవాలి, ఎంతసేపు ఇట్లా శ్రీదేవి లాగా మీరు కూడా డ్రెస్సులు వేసుకొని ఇట్లా చేసుకోరు కదా, మంచిగా బ్యూటిఫుల్ శారీస్ వేసుకుంటారు, తయారవుతుంటారు. అప్పుడు మనకు అబ్బా అనిపిస్తుంటారు కదా. సో ఆ అబ్బా అనుకున్నాడు ఎందుకు అనేసి నేను కూడా మరీ అంటే నెక్ వరకు అంత నెగ్లెక్ట్ చేశాను, కానీ కన్ను దగ్గరకు వచ్చే వరకు మాత్రం అంటే ఫేస్లో చూడడానికి ఒక 2 కళ్ళే బాగుంటాయని నేను ఫీల్ అవుతా. బాగానే ఉంటాయి కదా నా కళ్ళు చూడడానికి. అంటే అది చూసి మా ఆయన పెళ్లి చేసుకున్నాడు, అదే విషయం. కానీ సో అందుకు కన్ను దగ్గర వచ్చే వరకు మాత్రం అమ్మ నా వల్ల కాదు, ఏమైనా సరే ట్రీట్మెంట్కి వెళ్ళాలని వచ్చిన. చాలామంది చాలా చిన్న చిన్న చిట్కాలు చెప్పిండ్రు, అన్ని చూసిన అన్నీ చాలా ఏమేమో పెట్టిన చెప్పిన. లాస్ట్కి అయితే ఒకటి పచ్చి పప్పాయి పాలు కూడా పెడితే అమ్మో ఎంత పెయిన్, స్కిన్ అది ఎట్లయిపోతుంది అంటే పులిపిరి అనేది ఇట్లా లావుగా అయిపోతుంది, ఆ స్కిన్ చుట్టుపక్కలంతా చాలా పెయిన్ఫుల్. దాకా కూడా ట్రయల్స్ వేసి అది కాదనేసి ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా చేసింది తను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ మచ్చలు పడలేదు. తను తీసాక ఒక చిన్న ఆయింట్మెంట్ ఇచ్చింది, నేను మొండిదానిలాగా అది కూడా వాడలేదు. ఒకరోజు వాడేసి 2వ రోజు నుంచి మన కుంకుమ తైలం వాడిన, అయినా సరే ఎలాంటి మచ్చలు పడలేదు. సో తనకు కూడా ఫోన్ చేసి చెప్పిన, నీ మాట వినట్లేదు, కుంకుమ తైలం వాడుతున్నా అని కూడా చెప్పినాం. సరే ఏదో ఒకటి అయితే వాడు, మొత్తం మీద వాడకుండా ఉండక వదిలేకని చెప్పింది. సో వాడాను అనమాట. అక్కడైతే ప్రాబ్లమ్స్ రాలేవు. దుర్గా ఇట్లా అండి అది నేనే అంటున్నా, నేను చూపిస్తా, అక్కడ అస్సలు రాలేవు, చూసుకోండి. అస్సలు నెక్ చాలా, నెక్ అయితే చాలా ఉండినాయి అసలు. నెక్ బ్యాక్ సైడ్ అదంతా, ఫేస్ ఇగో ఇక్కడ వైపు. సో ఎక్కడ మచ్చలు లేవు. మీ క్లోజప్లో కూడా నేను చూపిస్తాను, నేను అప్పుడు తీసినప్పుడు దగ్గరికి ఉన్నాయి కదా. అండ్ ఎస్పెషల్లీ కన్ను కింద చూడ చిన్న వైట్ డాట్ కూడా. ఫాలోవర్స్ వచ్చి కన్ను దగ్గర తీసారు కదా ఆవిడకి, మాకు కూడా కన్ను మీద ఉందని చాలా మందికి వస్తుంది కదా. అంటే నాకైతే ఎస్పెషల్ మరీ చాలా దగ్గర, రెప్పకు చాలా దగ్గర, అది కూడా ఇంత పెద్దగా వచ్చింది. అప్పుడున్న వీడియోస్లో అన్నిట్లా కనపడేది అది. బట్ ఒక సెకండ్ ఇట్లా తీసేసిన చాలా చాలా బ్యూటిఫుల్గా అదైతే అనిపించింది నాకే. అండ్ గాయత్రికి కూడా రీసెంట్గా వచ్చినాం మేము. అంటే గాయత్రి యోగా అవన్నీతో స్కిన్ అంతా క్లీన్గా అయిపోయింది తనకి. బట్ కొన్ని స్పాట్స్ లాగా ఉంటే నన్ను ఒకసారి తీసుకెళ్ళంటే తనకు కూడా వచ్చిన. అప్పుడు అన్నదనమాట, నేను థైరాయిడ్ ఫస్ట్ ఇనిషియల్గా చిన్ని పుట్టినప్పుడు 1-2 ఇయర్స్ కంపల్సరీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాను డాక్టర్స్ చెప్పడంతో. తర్వాత అసలు వాడొద్దు అనుకొని 1 ఇయర్ వదిలేసాను. ఆ వదిలేసిన టైంలో చాలా ఫ్లక్చుయేషన్ వచ్చేసి ఈ చిన్నంతా కూడా ఎక్కువ వచ్చేసింది అనమాట. తర్వాత నేను కోకోనట్ ఆయిల్ తాగాను, ఇప్పుడు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ వాడాను చాలా ఇయర్స్గా, అది కూడా మీకు చెప్పేసిన. కానీ ఈ డబుల్ చిన్ మాత్రం మీరు కూడా బాగా వీడియోలలో చూస్తుంటారు కదా, లేదంటే మా ఫోటోగ్రాఫర్లను అడుక్కోలేరే జరగ డబుల్ చిన్ కనబడ నీకు సైడ్కి వెళ్ళింది ఇట్లా వెళ్ళింది అని. ఆ రోజు తను చూసింది అనమాట, ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తున్నాయి అనేసి. అంటే వేరే ఎక్కడ లేదు, అక్కడ ఉందన్నమాట. ఏంటంటే ఇట్లా థైరాయిడ్ ఇట్లా ఇష్యూ అన్నప్పుడు సరే ఇట్లా చేసేస్తా అని ఏం చేసిందో తెలియదు, 5 నిమిషాలు చేసింది చూడండి, అది ఇది కూడా పోయింది.
ఓవరాల్గా మొత్తం చిన్న చిన్న రిపేర్లు మాత్రం మంచిగా అయినాయి అబ్బా. సో మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే లేడీస్ ఫేస్ చేస్తే ఇది మన డెలివరీస్ టైంలో కానీ డెలివరీ తర్వాత కానీ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల మనం ఎంత మెడిసిన్ వేసుకున్నా కంట్రోల్గా ఎంత ఉన్నా కూడా ఇక్కడ ఏదైతే అంటే ఆన్ అండ్ ఆఫ్ లాగా ఇట్లా అయిపోతుంటుందో దానివల్ల ఈ పోర్షన్లో ఫోల్డింగ్స్ లాగా అనిపించింది, అది చేసింది. అండ్ గాయత్రి హ్యాపీ 2 సార్లు కదా గాయత్రికి ఇట్లా ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మీరు గాయత్రి వీడియోస్లో చూస్తే కూడా తెలిసిపోతుంది. అంటే స్కార్స్ అవన్నీ ఏం కాదు, జస్ట్ ఆ బ్లాక్నెస్ ఏదైతే ఉంది తను క్లీన్గా అంటే యోగా చేసినప్పుడు గాయత్రి అంతా ఒక టోన్ అప్ అయిపోయింది, బాడీ ఫేస్ అంతా కూడా ఆ మచ్చలు కనపడ్డాయి దానికి, చిన్న చిన్న స్పాట్స్. 2 times క్లియర్, 2 times చాలా హ్యాపీగా పోయింది. అది కూడా గాయత్రి వీడియోస్లో మీరు చెక్ చేసుకోవచ్చు కావాల్సింది, దాని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వమని చెప్తాం. ఓకేనా, ఇది థ్యాంక్ యూ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధైర్యాన్ని ఇస్తున్నారు. యాక్చువల్గా దుర్గా కళ్యాణి మా ఆయనలో సగం అంటే నాకు కూడా సగం అట్లా బెదిరించి చెప్పి అట్లా కాదు ఇది అని చెప్పి చేసిందనమాట. పులిపిర్లు మాత్రం 100% మీరు ఎలాంటి డౌట్ లేకుండా తెప్పించేసేసుకోవచ్చు. నాలాగా చిన్న చిన్నగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పించుకోవచ్చు, చిన్న చిన్న కరెక్షన్స్ అంతే. ఓకేనా, ఇది విషయం. ఎందుకంటే మనం సెలబ్రిటీలు కాదు, ఇంట్లో వండుకొని తింటాం, యథార్థంగా ముచ్చట పెడతాం. బట్ మనం ఎక్కడైనా దావత్లో పోవాలన్నప్పుడు చీరలు కట్టుకున్నప్పుడు ముద్దుగా కనవాలి, అంతకుమించి అవసరం లేదు మనకు. ఓకేనా, పులిపిర్లు తీస్తారు. నాతో పాటు అమ్మ కూడా వచ్చింది. సో నేను నా బిడ్డను ఎట్లా ఎంట పెట్టుకోవచ్చునో ఈరోజు మా అమ్మ నన్ను ఎంట పెట్టుకొని వచ్చింది అనమాట. ఓకే, సో పులిపిర్లు తీపించుకున్నావా అని అడుగుతుందా, అవును తీపించుకున్నా అని చెప్తున్నా. నీకున్నాయా? నేను తీపిస్తామ్మా, మెడల మీద వస్తున్నాయంట, మా అమ్మకి తీపిద్దాం. అది ఇట్లా ఉంపి చూపిస్తుంది, తీపిస్తున్నా తీపిస్తాం ఈసారి తీద్దాం. ఏజ్ వచ్చినా కదా మండల ప్రెసిడెంట్ ఆయనతో పులిపిల్లి తీసుకపోతే ఎట్లా? దోమ మండలంలోకి చెప్పా మీ దోమలు మస్తు మందికి ఉన్నాయంటే పులిపిర్లు వచ్చి తీసుకోండి అబ్బా. ఓకే, చార్జెస్ చాలా నామినల్గా, చాలా తక్కువ. మినిమం ఎంత నుంచి స్టార్ట్ అయితే? అనసూయ, మినిమం ఎంత ఉంటుంది అంటే స్టార్టింగ్ 800 నుంచి 800 నుంచి స్టార్ట్ అవుతాయి అబ్బా. ఓకేనా, 800 నుంచి మీకున్న పులిపిరి సైజులు క్వాంటిటీని బట్టి కొంచెం అట్లా పెరుగుతుంటాయి అంతే. సో చాలా అంటే దాంతో సఫర్ అయ్యేదానికంటే అది చాలా తక్కువనే ఫీజు, కరెక్ట్ మాట్లాడితే. ఓకేనా, కలగూర గంపలకి ఇంకేమైనా కన్సెషన్ కూడా. సో పులిపిర్లు ఇంగ్లీష్లో వాట్స్, హిందీలో ఏమంటారు నాకు తెలియదు. ఈజీగా వచ్చి తీసుకోవండి, కింద డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తా, వీడియో స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా మీకు డీటెయిల్స్ ఇస్తా. సరేనా, సో మనకి ఎట్లా కావాలన్నా అది అట్లా చేసిస్తుంది అంతే. ఓకేనా, మీ చెల్లెల్ని మీ అత్తని అందరిని పంపించేసి ఓ పని అయిపోతుంది. నువ్వు పంపి, మా అమ్మకి చెప్తున్నా ఊరోళ్ళందరినీ పంపించమంటున్నా. ఓకేనా, అది బెటర్ కదా. దోమల్లో వచ్చిందని మనం కూడా ఒక గ్రూప్ చేసుకొని దోమల్లో ఫోటో చేసుకుందాం. మా ఊరి పేరు దోమ, ఈగ దోమ అనుకునేవు, దోమనే అది. మా అమ్మోళ్ళ ఊరి పేరు దోమ. ఇప్పుడు క్లియర్ కదా మీ డౌట్స్? నాకు మచ్చలు పడలేదు, మళ్ళీ రాలేదు, కొత్త ప్లేస్లో వచ్చినాయి ఏమన్నా లేదు కదా, జస్ట్ వేరేది అంతే. ఆల్మోస్ట్ 7-8 months అవుతుంది. సో 7-8 months ఈ పాటుకు రావాల్సింది ఉంటే వచ్చేది, ఇంకేదన్నా మచ్చలు పడేది, ఇంకేదన్నా అయ్యేది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది హాస్పిటల్ కాదమ్మా, ఈమె మాత్రం డాక్టర్ అమ్మనే. డాక్టర్ హాస్పిటల్ అన్నట్టేనే. చూసినా వాళ్ళ ఊరికి తీసుకుపోతుంది, కార్డు అడుగుతుంది మా అమ్మ. ఎన్న పెట్టుకోమంటే ఇంతవరకు పెట్టుకోవద్దు తెలుసా? వద్దు ఏమన్నా అంటే అంటది. అందరు ఏమనుకుంటారు, ఈ వయసులో నేను పెట్టుకుంటే మళ్ళీ ఏమంటారు తెలుసా, నేను పెట్టుకున్నానంటే మీరు ఎందుకు పనికిరారండి నిన్న. వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఫార్వర్డ్ చేయండి, మనలో అంటే వాళ్ళందరికీ బాగా పనికొస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా అందరికీ ఫార్వర్డ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.